మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లో కనిగిరి బాలుర వసతి గృహం పరిశీలన. మంత్రి స్వామి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి 42% రిజర్వేషన్ అమలుపై గవర్నర్ కార్యాలయం ముందు బీసీ సంఘం ముట్టడింపు. రాష్ట్ర గవర్నర్ వెంటనే రాజీనామా చేయాలి. నకిలీ మద్యంపై కఠిన చర్యలు. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఏపీ ఎక్సైజ్ సురక్ష. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్నూలులో శ్రీ రాఘవేంద్ర స్వామిని ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఈరోజు 42% రిజర్వేషన్ అమలు పరచాలని రాజ్భవన్ ముట్టడించడం జరిగింది. రిజర్వేషన్ అమలు పరచని రాష్ట్ర గవర్నర్ వెంటనే గవర్నర్ డౌన్. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేంద్ర గౌడ్ అన్న ఆధ్వర్యంలో మరియు రాజ్భవన్ ముట్టడించడం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. గవర్నర్ గవర్నర్ గవర్నర్. తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అనేక బీసీ సంఘాలు ఈరోజు గవర్నర్ బంగ్లా ముట్టడికి వచ్చారు. గవర్నర్ బంగ్లా ముట్టడి కంటే మామూలుగా ఎవరు రారు, కూడా ఆదుకోరు ఉద్యమకారులు. ఈరోజు గవర్నర్ గారి టేబుల్ మీద బీసీల భవిష్యత్తు ఉన్నది. ఆ బీసీల భవిష్యత్తు ఏంటంటే విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, పోతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లక్షలాది మంది ప్రయోజనం. అది దాన్ని గవర్నర్ గారు ఆయన వద్ద పెట్టుకొని దాస్తారం చేస్తున్నాడు. దాదాపుగా ఒక బిల్లు మార్చిలో పంపితే ఒక బిల్లు మొన్న ఆగస్టు 31 నాడు పంపారు. ఇంతవరకు గవర్నర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఇది రాజకీయపరమైనటువంటి ఇష్యూ కాదు, ఇది బీసీలకు సంబంధించిన ఇష్యూ, బీసీల ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఇష్యూ, బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూ, బీసీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇటువంటి ఇంపార్టెంట్ ఇష్యూని ఆపేటటువంటి రైటు గవర్నర్ గారికి లేదు, ఏ వ్యవస్థ కూడా లేదు. నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను తీసుకొచ్చినట్టు చింతల్పూడి శాసనసభ్యులు సొంగ రోషన్కు చింతల్పూడిలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం ఒకటని అన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఏరులై పారించిందని, దానిని లీగలైజ్ చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను ప్రక్షాళన చేయడం ప్రారంభించిందని చెప్పారు. గత పాలనలో నాణ్యమైన మద్యం లేకపోవడం, ధరలు విపరీతంగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి అయ్యేది. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారింది.
బ్రాండా కాదా, మరి దీంట్లో నాకు కల్తీ కలిసిందా లేదా, మరి ఎంఆర్పికి సరిపోయినట్టుగా అమ్ముతున్నారా లేదా, ఆ బ్యాచ్ మరి ఎప్పటిది, బ్యాచ్ నెంబర్ ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ షాప్ లో కొన్నామంతా డీటెయిల్స్ వస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా కూడా ఆ మిస్ మ్యాచ్ ఉంటే అది కల్తీ మద్యం అని దాని అర్థం. సో ప్రజలందరూ కూడా ఈ యాప్ ని యూజ్ చేస్తూ మీరు తీసుకునే మద్యం మరి అసలుదా నకిలీదా అని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి యాప్. సో ఈ యొక్క మంచి యాప్ ని మరి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి కనిపెట్టినందుకు, లాంచ్ చేసినందుకు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, మనం ఏం తీసుకుంటున్నాము కూడా అది తెలుసుకోవడం మంచిది. మనము తినే ఆహారం విషయంలో కూడా మరి ఏదైనా షాప్కి వెళ్ళి కొంటే మనం దాని ఎక్స్పిరేషన్ చూస్తాము, తర్వాత దాంట్లో క్వాంటిటీ క్వాలిటీ చూస్తాం. కాబట్టి మరి మద్య విషయంలో కూడా మరి ఇంత మంచి యాప్ ని లాంచ్ చేసినటువంటి ఎన్డీఏ కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చింతలపూడి నియోజక ప్రజలకి ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, మీరు తీసుకునేది ఏంటో మీరు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. థ్యాంక్ యూ. గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది, దీన్ని కూడా మీరు అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్నాక మరి హోమ్ పేజ్ లో కన్జ్యూమర్ పోర్టల్ అని ఉంటుంది. ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ ఆన్ లిక్కర్ బాటిల్ అని రాసి ఉంటుంది. సో స్కాన్ క్యూఆర్ కోడ్ అక్కడ దాని పక్కన ఒక కెమెరా లాంటి ఐకాన్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యాప్ లో ఈ యొక్క కెమెరా ఐకాన్ ని నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో కెమెరా ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ బాటిల్ పైన ఉన్న ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో అది నేను స్కాన్ చేస్తున్నాను. ఈ బ్యాచ్ కూడా మ్యాచ్ అవుతుంది. BT-0716 MRP 2960. సో ఇది కూడా అదే ఉంది, మ్యాచ్ అవుతుంది 2960. ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందో కూడా ఆ లొకేషన్ కూడా చూపిస్తా ఉంది. 3026-M/S పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనే డేట్ కూడా చూపిస్తా ఉంది 02/04/2025. ఇది మ్యానుఫ్యాక్చర్ అయిన టైం కూడా చూపిస్తా ఉంది 5:30 PM. ఇది డిపో లొకేషన్, ఎక్సైజ్ డిపో లొకేషన్ కూడా వెస్ట్ గోదావరి. అలాగే వెండర్ లొకేషన్ ఎక్కడైతే మరి కన్జ్యూమర్ కొన్నాడో అది కూడా చూపిస్తా ఉంది M/S RK వైన్స్. సో ఇవి బాటిల్ డీటెయిల్స్, ఈ బాటిల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆయన సతీమణి ఉషా కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. వారికి ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఆరోగ్యమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం లేని విధంగా అధికారులు తమ బాధ్యతలు నిర్వర్తించాలని, కల్తీ లేని ఆహారం అందించాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొన్నారు. అలాగే హిమోఫిలియా వ్యాధిగ్రస్తులను ప్రత్యేకంగా పరిగణించి మెరుగైన రీతిలో వైద్య సేవలను అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఇన్పేషెంట్ కేటగిరీలోనే కాకుండా డే కేర్ కేటగిరీలో కూడా హిమోఫిలియా వ్యాధిగ్రస్తులకు వైద్య సహాయం అందించాలని చైర్మన్. అందరికీ నా నమస్కారం. ఈరోజు రెండు విషయాల మీద మేము పిటిషన్స్ కమిటీ సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది. ఒకటి హిమోఫిలియా గురించి, ఆ డిసీజ్ గురించి చాలా ఇబ్బందిగా, తక్కువ మందికి ఆ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువ ఇబ్బంది, ఆ డిజీజ్కి గురైన వాళ్ళకి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. వారికి ఆ ట్రీట్మెంట్ డే కేర్లోకి తీసుకొచ్చి ఇబ్బందులు లేకుండా
ట్రీట్మెంట్ ఎలా చేయాలి, కేజీహెచ్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, రాష్ట్ర స్థాయిలో ఆ పర్టికులర్ R8 R9 అనే ఇంజెక్షన్స్, ఇంకా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఒక్కొక్కటి సుమారు 50,000 రూపాయలది ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. స్టాక్ ఎలా మెయింటైన్ చేయాలి, అది టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద సంబంధిత డాక్టర్స్తో కేజీహెచ్ సూపరింటెండెంట్ గారితో డిస్కషన్ అయింది. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఏం చేయాలి అనే దాని మీద మేము కూడా ప్రపోజల్ పంపిస్తున్నాం. అండ్ దానికంటే ముఖ్యమైనది ఈరోజు ఫుడ్ సేఫ్టీ మీద హ్యూజ్ మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. అంటే సుమారు ఒక 500 మంది రాష్ట్ర స్థాయిలో వేరే స్థాయిలో ఉద్యోగులు కావాలి అంటే 25% మందితోనే ప్రస్తుతం ఆ డిపార్ట్మెంట్ ఉంది. ఇంకా ల్యాబొరేటరీస్ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకంటూ ల్యాబొరేటరీస్ వేరియస్ స్టేజ్ల్లో ఉన్నాయి. ఒక 4 ల్యాబొరేటరీస్ ఆపరేషన్లోకి రాలేదు. ఆపరేషన్లోకి ఎంత త్వరితగతిన తీసుకురావాలి, ఆ జాబ్స్ ఎలా ఫిల్ చేయాలి, సచివాలయాల్లో పనిచేసే క్వాలిఫైడ్ వాళ్ళని ఇందులో ఇన్కార్పొరేట్ చేయటం ఎలా, ఇమ్మీడియట్గా ఈ స్ట్రెంగ్త్ని పెంచుకొని ఈ ఫుడ్ సేఫ్టీకి FSSAI ప్రమాణాలని అనుసరించి ఎలా చేయాలి అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా సమావేశం నిర్వహించాం. ఎందుకంటే ప్రస్తుతం మన ఫుడ్ సేఫ్టీలో దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాలు, బుల్లి యూనియన్ టెరిటరీస్ అన్నీ కలిపినా కూడా ఆ 36లో మనం 29వ స్థానంలో ఉన్నాం. సో దీన్ని ఎలా రాబోయే నెక్స్ట్ ఇయర్ రేటింగ్లో మనం కనీసం 15-16 స్థానాలకు వచ్చి ఆ తర్వాత లాస్ట్ 5లో ఉన్న మనం టాప్ 5లోకి వెళ్ళాలి అంటే ఏమేమి చేయాలి, వాళ్ళకి కావాల్సింది ఏమిటి, ఈ కమిటీ ఏ రకంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఈ ఫుడ్ సేఫ్టీలో, ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తున్నాం అక్కడ ఫుడ్ అడల్ట్రేషన్ జరిగింది, పలానా హాస్టల్లో ఫుడ్ అడల్ట్రేషన్ జరిగింది, అస్వస్థత అయ్యారు, 20 మంది అస్వస్థత అయ్యారు, ఇటువంటివన్నీ జరుగుతున్నాయంటే దానికి కారణం ఇన్ఎడిక్వేట్ స్టాఫ్, నాన్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాబొరేటరీ సదుపాయాలు. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఎలాగ సమకూర్చుకోవాలి అనే దాని మీద చాలా డీటెయిల్డ్ మీటింగ్ అయింది. తప్పనిసరిగా రాబోయే ఒక 1 వీక్ 10 డేస్లోనే డీటెయిల్డ్ ప్రపోజల్ ఆ అధికారులందరూ మా కమిటీకి సమర్పిస్తా ఉన్నారు. వెంటనే మేము మా స్పీకర్ గారికి ఈ రిపోర్ట్ ఇచ్చి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆ ప్రపోజల్ని సబ్మిట్ చేసి సంబంధిత అధికారులకు ఇచ్చి ఖచ్చితంగా రాబోయే 4 నెలల కాలంలో స్ట్రెంగ్తెన్ చేయడానికి ముందు ఇమీడియట్గా మంచినీళ్ళు, తాగునీరన్నీ కూడా టెస్ట్ చేయాలంటే కూడా సంపూర్ణ సదుపాయాలు కొన్ని కొరవండి. ఆ వాటర్ ఫెసిలిటీకి, ఎందుకంటే ప్రతిరోజు అనునిత్యం మనం తీసుకునే వాటరు, మనం తీసుకునే మిల్క్ ప్రోడక్ట్స్ కారంలో కల్తీ ఉంటుంది. ప్రతి ఇది అది అని లేదు, చాలా చోట్ల కల్తీ ఎక్కువగా జరుగుతుంది. దానికి సంబంధిత అధికారుల సంఖ్యని పెంచుకోవటం, ఎఫెక్టివ్గా ఉండటం, ప్రజల్ని అనారోగ్యాల బారి నుంచి తగ్గించాలి అంటే ఇది స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అనే దాని మీద మాకు చాలా కంప్లైంట్స్ వస్తే ఈ ఫుడ్ అడల్ట్రేషన్ మీద వీటి మీద ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఎఫెక్టివ్గా మా పిటిషనర్స్ కమిటీ వర్క్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద సమస్యని పరిష్కరిస్తాం. మీరు మీ స్థాయిల్లో చాలా చోట్ల మీరు వుడ్ కమ్ అక్రాస్ వీటి గురించి, ఈ సమస్యల గురించి మీరు కూడా మీ సూచనలన్నీ కూడా ఏదన్నా ఉంటే మాకు డైరెక్ట్గా టు ది చైర్మన్ పిటిషన్స్ కమిటీ అని కానీ, శాసనసభ్యులందరూ విశాఖ వాసులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ గారికి కానీ, రామకృష్ణ గారు, విష్ణుకుమార్ రాజు గారికి కానీ మీ అమూల్యమైన అభిప్రాయాలు ఎక్కడ
ఈ ఫుడ్ అడల్ట్రేషన్లో తప్పు జరుగుతుంది, ఎక్కడ ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అనే దాని మీద మీ విలువైన అభిప్రాయాలు కూడా ఇవ్వగలిగితే ఇచ్చి దీనికోసం పాటుపడటం జరుగుతుంది. ఎందుకంటే విశాఖపట్నంలో ఒక ల్యాబొరేటరీ వస్తుంది నవంబర్ మొదటి వారంలో, ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. మొట్టమొదటి రీజనల్ ల్యాబొరేటరీ ఇక్కడే ప్రారంభం అవుతుంది. దాని స్టాఫ్ రిక్రూట్మెంట్కి కూడా కొన్ని మార్గదర్శకాలు కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మీకు మళ్ళీ గత 2-3 వారాలుగా ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం గురించే మాట్లాడుకుంటున్నారు. గూగుల్ సెంటర్ కానీ టీసీఎస్ కానీ ఇంకా ఎన్నో వస్తున్నాయి ఇక్కడ. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటికి అనుగుణంగా రేపు రాబోయే జన ప్రవాహానికి అనుగుణంగా అన్ని రకాలుగా కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి విశాఖపట్నాన్ని. ప్రభుత్వం కూడా పూర్తిగా విశాఖపట్నం అభివృద్ధికి, అమరావతితో పాటు విశాఖపట్నం అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్న నేపథ్యంలో పిటిషన్స్ కమిటీ కూడా కనీసం 3 నెలలకు ఒకసారి విశాఖపట్నంలోనే సమావేశం అవ్వాలని చెప్పి పల్లా శ్రీనివాస్ గారు కూడా సూచించారు. ఆయన సూచనకు అనుగుణంగా స్టాట్యూటరీ మీటింగ్స్ ఎలాగో మాకు క్యాపిటల్లో అవుతాయి, నాన్ క్యాపిటల్ మీటింగ్స్ వీలైనంత వరకు విశాఖపట్నంలో నిర్వహించాలి అని చెప్పి అనుకున్నాం. కనీసం 3 నెలలకు ఒక మీటింగ్ అయితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో మా పిటిషన్స్ కమిటీ మీటింగ్స్ ఉంటాయి. సో మీడియా వారికి నా అప్పీల్ ఏంటంటే, రకరకాల సమస్యలు ఉంటాయి. ప్రజలు కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు, కొన్ని తీసుకురాలేకపోవచ్చు. మీరు నిర్మోహమాటంగా ఏమేమి మేము టేకప్ చేస్తే బాగుంటుంది అనేది మీడియా వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొస్తే చాలా అభివృద్ధిలో, విశాఖపట్నం అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకునే వాళ్ళు అవుతారని చెప్పి ఇట్స్ మై అప్పీల్ టు మీడియా. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే దీనికి సంబంధించి అడగవచ్చు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని బాలుర వసతి గృహాన్ని స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై మంత్రి స్వామి విద్యార్థులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి స్వామి పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అల్లీపూర్ తండాలో ఈరోజు ఉద్రిక్తత ఏర్పడింది. ఎక్సైజ్ పోలీసులపై నాటుసారా తయారీదారులు దాడి చేయడంతో 2 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. పోలీసులతో కలిసి దర్యాప్తు బాబు పాప వచ్చేస్తారమ్మా, మళ్ళీ ప్రభుత్వం ద్వారా అంతా మంచి కుదిరి 30 అందుకని మీ ఎమ్మెల్యే బాగున్నాడు. అసలు మా మాకు ఈరోజు కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి గారి సారథ్యంలో ఆడపడుతులకి ఉచిత పుట్టు మెషిన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. 90 రోజులు వాళ్ళకి సొంతంగా శిక్షణ ఇచ్చి వారు సొంతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెషిన్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు కూడా ప్రతిపక్షాలు అన్నా క్యాంటీన్ నిర్వహించారు. అప్పుడు కూడా పుట్టు శిక్షణ ఇచ్చి మెషిన్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా చాలా చారిటీగా చేస్తూ ఉన్నారు. ఈరోజు కంచాల వారిపాలెంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక హాస్టల్ బిల్డింగ్ ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా పిఎంసీ పరిధిలో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ అంటే సైన్స్, అదే ల్యాబ్, వీటి బిల్డింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని, సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నానికి ఈరోజు విపక్ష పార్టీ సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి లేనిపోయిన ఇందులో మాట్లాడుతున్నారు. విశాఖపట్నంలో ఈరోజు గూగుల్ వచ్చిన, ఏఐ హబ్గా విశాఖపట్నం సిటీ వచ్చిన, భారతదేశంలోనే
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన ఇదంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని కట్టుబడున్నారు. ఈరోజు లోకేష్ గారు విదేశాల్లో కూడా సిఐఏ సదస్సుకి ఇన్వైట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. గూగుల్ రావడంలో కీలక భూమిక పోషించారు. ఈ రోజున యువగళంలో లోకేష్ గారు వచ్చినటువంటివి చెప్పినటువంటి ప్రతిదీ కూడా అభివృద్ధి పనులు పూర్తి చేస్తా ఉన్నారు. రాబోయే సంవత్సరాల్లో తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి తెలియజేస్తారు. పైన గోడ మీద సోలార్ ఫెన్సింగ్ పెడితే ఎలా ఉంటుంది? తడుస్తూ ఉంది కొంతమంది, అందుకని దాని మీద కూడా రేకులు వేస్తుంది. ఏం ఎందుకంటే చెప్పే కదండి, పైన ఒక లేపి రేకులు వేస్తే వాళ్ళు ఉత్తుకునేదంటే వర్షం పడ్డా ఉత్తుకుంటారు. కొన్ని 4 బట్టలు దగ్గర నారేస్తారు. తునిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితుడు తాటిపాక నారాయణరావును పోలీసులు అరెస్టు చేశారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు బాలికను వైద్యం చేయిస్తానని హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోక్సో కిడ్నాప్ కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడికి యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని మనకి తెలిసిన గ్రామీణ వాతావరణంలో వర్షం పెట్టుకునే కూడా ఇతను ఏంటంటే తాతాను పిలిపించుకుని కూడా ఇలాంటి పనికి పాల్పడడం అనేది ఈరోజు సభ్య సమాజం తరలించుకునే పరిస్థితి. ఆయన ఎక్కింది మెడికల్ ఎగ్జామినేషన్ పంపిస్తాం. మెడికల్ ఎగ్జామినేషన్ లో మీరు చెప్పిన ఏవైతే డౌట్ ఉన్నాయో అన్ని కూడా క్లారిఫై అవుతాయండి. మనకి కేసు ఈ రోజే దర్యాప్తు కాబట్టి మొదటి రోజులోనే అన్ని విషయాలు రావు. ఇందులో ఏంటంటే మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి కొన్ని విషయాల్లో వారి యొక్క సహాయం తీసుకోవడం జరుగుతుంది. ఆర్ఎఫ్ఎస్ఎల్కి సహాయం తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఏ విషయాలు అయితే వెలుగులోకి వస్తాయి సైంటిఫిక్గా అన్ని విషయాలు కూడా కోర్టు ముందు నుంచి నేరస్తుడికి యావజ్జీవ శిక్ష పడేటట్టుగా పోలీస్ శాఖ తరఫున మేము చర్యలు తీసుకున్నాం. పాపని స్కూల్లో ఏం చెప్పి తీసుకెళ్లారు? స్కూల్లో తాతని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంజక్షన్ అవసరం ఉంది, ఈ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం ఉందంటే మెడికల్ ఎయిడ్ కదా అని చెప్పేసి వాళ్ళు నమ్మడం జరిగింది. క్లాస్ టీచర్, ప్రిన్సిపల్ గారు కూడా రెగ్యులర్ ప్రిన్సిపల్ గారు లేరు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. క్లాస్ టీచర్ వచ్చారు కదా అని చెప్పి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఆ విషయాన్ని ఒక గుడ్ ఫెయిత్ అంటారు కదా, ఒక మంచి నమ్మకంతో అయితే పంపించారు. మీరందరూ చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే తల్లికి ఫోన్ చేయాలి కదా అని చెప్పి నిజం మీరు చెప్పింది. ఆ విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీనిపైన స్కూల్ యాజమాన్యం పైన ఏమైనా యాక్షన్ అంటే ఇప్పుడు ఏదైతే పొరపాటు స్కూల్ తరఫున జరిగిందో ఆ విషయం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ గారు వచ్చారండి, అలాగే డిప్యూటీ డిఈఓ గారు వీళ్ళందరూ వచ్చారు. ఆ విషయం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు ఏం చర్య తీసుకోవాలి, ఎలా జరుగుతుంది వాళ్ళు తీసుకోవాలి. సెక్షన్స్ మనం అప్లై చేసాం కేసులో. ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా పాప మైనర్ గార్లు తీసుకెళ్ళాడు కాబట్టి కిడ్నాప్ సెక్షన్ కిడ్నాప్ సెక్షన్కి 7 years 7 సంవత్సరాలు శిక్షణ. అదేవిధంగా బయటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద శారీరక లైంగికంగా శారీరక చేశాడు కాబట్టి అలాంటి మైనర్ గార్ల విషయంలో 20 సంవత్సరాల శిక్షణ ఒకసారి. అదేవిధంగా రిపీటెడ్గా చేసాడనేది గతంలో 2 సార్లు చేసాడని వస్తుంది కాబట్టి దానికి 7 years శిక్షణ, 7 సంవత్సరాల శిక్షణ. మొత్తం మీద ఇతనికి 30 years కన్విక్షన్ వస్తుంది. ఈ సెక్షన్స్ అన్ని అప్లై అవుతున్నాయి కాబట్టి. అదేవిధంగా మా యొక్క జిల్లా యూనిట్ ఆఫీసర్ గారు శ్రీ బిందుమాధవ్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ బుద్ధుడు మన 11 గంటలకి మనకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే 4:30కి ముద్దాయిని పట్టుకుని మనం అరెస్ట్ చేసాం. అదేవిధంగా ఈ కేసును 15 రోజుల్లోపుగా ఇంకా రిమైనింగ్ ఎవిడెన్స్ మెడికల్ సర్టిఫికేట్లు తీసుకుని 15 రోజుల్లో షేర్ షీట్ వేస్తాం. 6 నెలల లోపల శిక్ష పడేట్టుగా స్పీడీ ట్రయల్ చేయించి వాడికి 6 నెలల్లో శిక్ష పడేట్టుగా చూస్తాం. ఇది యొక్క మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశం. ఈ విషయంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కనిగిరి బాలుర వసతి గృహం పరిశీలన. మంత్రి స్వామి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
42% రిజర్వేషన్ అమలుపై గవర్నర్ కార్యాలయం ముందు బీసీ సంఘం ముట్టడింపు. రాష్ట్ర గవర్నర్ వెంటనే రాజీనామా చేయాలి. నకిలీ మద్యంపై కఠిన చర్యలు. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఏపీ ఎక్సైజ్ సురక్ష. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కర్నూలులో శ్రీ రాఘవేంద్ర స్వామిని. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.